హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే నేను ఈరోజు ప్రిన్సెస్ కట్లోనే కట్ వర్క్, నెక్, హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలి ఒకేసారి కట్ చేయడం చూపిస్తున్నా ఫ్రెండ్స్, మిస్ కాకండి. అయితే ఫస్ట్ మనము హ్యాండ్స్ తీసుకుంటాం కదా. అయితే ఇవి పొడుగు చేతుల ఫ్రెండ్స్, చేతుల వరకు ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నా. చూడండి, 9:30 10 పెట్టుకున్న ఫ్రెండ్స్ చేతి పొడవు. అయితే కట్ చేసిన దాని నుంచి 3 వరకు చూసుకొని మనం కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కింద మనము కట్ వర్క్ కోసం 1 ఇంచ్ పైనకి మార్కింగ్ చేసుకొని రౌండ్గా మనకి ఎంత లోతు కావాలో చూసుకొని కట్స్ లాగా డ్రా చేసుకొని దానిపైనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కట్ చేయడం బాగా ప్రాక్టీస్ అయిపోతే ఏవి కూడా యూజ్ చేయకుండానే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాండ్స్కి ఒక సైడ్ మాత్రమే లోతులు తీసుకుంటాం కదా, అట్లనే తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ ఫ్రెండ్స్. ప్యారెట్స్ మధ్యలో వచ్చేలాగా పెట్టి బోర్లేసి కుట్టేసుకుంటా ఫ్రెండ్స్. నేను ఈ 2 చిలుకలు కూడా కరెక్ట్ షోల్డర్ పైన నుంచి మధ్యలో రావాలి. అట్లా వచ్చేలాగా చూసుకొని షోల్డర్ కాడ కట్స్ పెట్టుకొని కట్ చేసుకుంటా. నెక్స్ట్ మనము బాడీ క్లాత్ కోసము ఈ క్లాత్ అంతా సమానం చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కొంచెం అటు ఇటు ఉంటే కూడా చూడండి, మెయిన్ క్లాత్ తీసుకొని 2 కలిపి జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకొని మనం కుట్టి బోర్లేసేసుకుంటాం కాబట్టి రైట్ అయిపోతుంది. చూడు, నేను రాంగ్లోనే పెట్టుకున్నాను. ఇట్లా జాయిన్ చేసుకోవడానికి ఒక పెద్ద సూది పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిపోతుంది. పెద్ద సూది పెట్టుకుంటే 1 మీటర్ అంతా దారం తీసుకొని పెద్ద సూదితోని కొంచెం పెద్ద కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రెండ్స్, నా కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 ఒకటేసారి కటింగ్ అయిపోతాయి ఫ్రెండ్స్. లైనింగ్ ఒకసారి, మెయిన్ క్లాత్ ఒకసారి అట్లా రాదు ఫ్రెండ్స్. చూడండి, బిగినర్స్ ఉంటే చాలా తొందరగా నేర్చుకుంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ అవుతుందని ఈ వీడియోస్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. చాలా వరకు అయితే ఫ్రంట్ ఒకసారి కట్ చేస్తారు, బ్యాక్ ఒకసారి కట్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ నా కటింగ్లో అలా ఉండదు, 2 ఒకటేసారి కటింగ్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఒక్కటేసారి క్లారిటీ అయిపోతుంది, క్లియర్గా అర్థమవుతుంది. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసిండ్రంటే తొందరగా వచ్చేస్తుంది. ప్రీవియస్ వీడియోలలో కూడా మెజర్మెంట్స్ పెట్టిన ఎంత అని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అయితే మనం కింద నడుం దగ్గర ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అటు ఇటు జరగకుండా ఇంకో 2 స్టిచ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. దారంతోనే పెద్దగా వేసుకోవచ్చు ఇవి. అయితే ఇట్లా వేసుకుంటే మనకేమంటే మొత్తం కుట్టుడు అయిపోయే వరకు, చేతి పని అయిపోయేదాకా మనం తీసే వరకు కూడా ఈ కుట్లు పోవు ఫ్రెండ్స్. చాలా హెల్ప్ అవుతాయి మనకు ఈ కుట్లు. మనకు చూడండి, ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలి. చూడండి, పెద్ద కుట్లే వేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసేటప్పుడు మనకి ఇంకెక్కడ జరగాయి అన్నమాట ఇవి 2 కూడా. ఏ క్లాత్కైనా ఇట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్, జరిగిపోదు. చూడండి, సెకండ్ సైడ్ కూడా పెద్ద కుట్లే నీట్గా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఎక్కువైపోతుంది అంతేగాని మనకు కుట్టేటప్పుడు కూడా రిస్క్ ఉండదు. 2 ఒకటేసారి కలిపి పట్టుకొని కుట్టుకోవచ్చు. చూడండి, అయిపోయింది. రెండో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనకు ఎంత క్లాత్ కావాలో అంత ఉంచుకొని కట్ చేసేయాలి మిగతాది. అయితే మనకు మీడియం సైజ్ 27 నడుము ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళది. 10 లూజ్ సరిపోతుంది. ఇది ప్రిన్సెస్ కట్లో కట్ చేస్తున్నాం కదా, క్రాస్ కటింగ్లో
చేయట్లేదు, మామూలు కటింగ్లోనే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నా. చూడండి, బిగినర్స్కి అయితే చాలా తొందరగా నేర్చుకొని కొట్టుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి. మనకు నడుము లూజుని బట్టి క్లాత్ ఎంత అని తీసుకుంటాం కదా, ఇది కూడా అంతే. 27 నడుము అంటే 10 లూజ్ తీసుకున్నా ఫ్రెండ్స్. వీప్ పొడవుని బట్టి మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, వీప్ పొడవు తీసుకోవచ్చు. చూడండి, రెండు కింద సమానం పట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని కరెక్ట్గా గుంజి కొలుచుకోవాలి. మనము 12.5 ఉంది ఫ్రెండ్స్. 13 పావు పెట్టుకున్నా కానీ సరిపోతుంది. కిందకు జాయింటింగ్, బెల్ట్ జాయింటింగ్కి పైన షోల్డర్ జాయింటింగ్కి కలుపుకొని నడుము చూడండి 27 ఉంది ఫ్రెండ్స్. 27 చిన్న సైజే. చూడండి, వీప్పుడు మనకు 12.5 అంటే 13 పావు వరకు పెట్టుకోవచ్చు. 13 పావు చూసుకొని కట్ చేసేసుకోవాలి. కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా సమానం చేసుకొని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కట్ చేస్తున్నా. ఇప్పుడు మనము మెజర్మెంట్స్ తీసుకుందాము. ఒక పిన్ పెట్టుకుందాం. ఇక్కడ మనం స్టిచ్ చేసినాం కదా ఇందాక, ఇదే సూది పెట్టుకుంటే కూడా జరిగిపోదు. ఇంకా మనకు వేరే ఏం అవసరం లేకుండా నెక్కి 2 పెడుతున్నాం ఫ్రెండ్స్. గల్లా 2, ఒక మార్కింగ్ వేసుకుందాం. షోల్డర్కి, చేతుల కటింగ్కి 5.5. చూడండి, ఇట్లా 5.5. ఇక్కడ కూడా గల్లకి, ఫ్రంట్ గల్లకి కూడా 5.5 ఫ్రెండ్స్. మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ కట్స్ పెట్టుకుందాం. కట్స్ పెట్టుకొని చేతుల సైడ్ ఫస్ట్ కట్ చేసుకుందాం. పైన 2 మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రేట్ ఒక గీత గీసుకొని 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని దాని నుంచి కలుపుకుంటూ ఇట్లా మనం పైన 2 మాత్రమే కట్ చేసుకోవాలి. ఇది మర్చిపోవద్దు. అన్నీ ఒకటేసారి 4 ఒకటేసారి కట్ చేయొద్దు. బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచి దాని నుంచి కరెక్ట్గా క్రాస్ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వదులుకుంటూ అయిపోయింది. చూడండి, ఫ్రంట్ నెక్ చిన్న డిజైనే, ఏం అంత మనం పెద్ద డిజైన్ ఏం కాదు, చిన్న డిజైన్. కొంచెం ఇట్లా ఫ్రంట్ కొంచెం ఇట్లా మూల మలుపు లాగిచ్చి కట్ చేస్తున్నా. గల్లకి, బ్యాక్ నెక్కి బ్లౌజ్ నడుము చూసుకొని కింద బెల్ట్కి పైన గల్లా జాయింటింగ్ కొలుకొని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇది కట్ వర్క్లోనే కట్ చేయాలి కదా. నెక్ ఫస్ట్ మనము ఇట్లా నెక్ ఒక 1 ఇంచ్ లోపలికి, చూడండి ఇట్లా కరెక్ట్ నెక్ చూసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ లోపలికి అట్లా మార్కింగ్ చేసుకొని డీప్ ఎంత కావాలో అది ఫస్ట్ గీసుకోండి, డీప్ది. ఆ తర్వాత నుంచి ఒక 1 ఇంచ్ లోపల నుంచి తీసుకుని దాని నుంచి ఇట్లా రౌండ్ కట్స్ పెట్టుకోండి. కట్ వర్క్ లాగా డ్రా చేసుకోండి, సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఏముండవు, అన్నీ గీసేయచ్చు. చూడండి, ఇట్లా అవి ఉంటే ఇవి ఉంటే అని ఏం కాదు, కానీ మనకు వచ్చినట్లు మనం
కట్ చేసుకొని మనవి మనం కుట్టుకొని మనవి మనం ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, తర్వాతనే వేరే వాళ్ళవి. ఫస్ట్ మనం ట్రై చేసుకోవాలి మన పైన మనం. చూడండి నెక్ ఇట్లా వచ్చేసింది. నేను ఇట్లా కుట్టి బోర్లు వేసేస్తా ఫ్రెండ్స్. క్లాత్ గట్టిగానే ఉంది, మంచిగానే వస్తుంది ఇది. ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్. చూడండి ప్రిన్సెస్ కట్టే కదా, మనం రెండు ఒకటేసారి కట్ చేసినాం కదా, ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది, అతుకేసేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి షోల్డర్ నుంచి 10.5 వరకు ఒక మార్కింగ్, కింద 3 నుంచి ఒక మార్కింగ్ చేసుకొని ఈ చేతుల సైడ్ ఒక డాట్స్ కట్స్ పెట్టుకొని ఈ 3 డాట్ నుంచి 10.5 డాట్కి కలుపుకుంటూ ఇట్లా మార్కింగ్ వేసేసుకోవాలి. దానిపైన స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఇంతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి.